గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో నేడు సిఐడి సోదాలు చేపట్టింది. వాసుదేవరెడ్డి హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయాన్నే వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లిన ఏపీ సిఐడి అధికారులు వివిధ కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు వాసుదేవరెడ్డి బలమైన మద్దతుదారుడు అని ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలు అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైసీపీకి భారీ ఆదాయం లభించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అడిషనల్ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అంతకుముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ 6 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆప్ లీడర్లకు కిక్ బ్యాక్ల రూపంలో 100 కోట్ల రూపాయలు కవిత అందించినట్లు ఈడీ తెలిపింది. అదే సమయంలో బెనిఫిట్ల రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి 192 కోట్లను ప్రాఫిట్ గా పొందినట్లు పేర్కొంది. మొత్తం కలిపి 292 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పేర్కొంది. 2024 మేలో తొలిసారిగా ఈడీ కవిత పేరును ఛార్జిషీట్లో పేర్కొంది. సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లుగా ఈడీ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అడిషనల్ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అంతకుముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ 6 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆప్ లీడర్లకు కిక్ బ్యాక్ల రూపంలో 100 కోట్ల రూపాయలు కవిత అందించినట్లు ఈడీ తెలిపింది. అదే సమయంలో బెనిఫిట్ల రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి 192 కోట్లను ప్రాఫిట్లుగా పొందినట్లుగా కూడా పేర్కొంది. మొత్తం కలిపి 292 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పేర్కొంది. 2024 మేలో తొలిసారిగా ఈడీ కవిత పేరును ఛార్జిషీట్లో పేర్కొంది. సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లుగా ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర మీద సిబిఐ ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన నేపథ్యంలో సిబిఐ ఛార్జ్ షీట్ పరిగణలో తీసుకున్న రౌత్ రెవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు కూడా కవిత జ్యుడిషియల్ మేరకు పొడిగించిన తర్వాత జైల్లో ఈ కేసుకు సంబంధించి మొత్తంగా మనం గమనిస్తే 292 కోట్లకు సంబంధించిన స్కామ్ లో ఈమె లభ పొందిందనే కాకుండా దీంట్లో సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించి ఏ రకంగా ప్రైవేట్ లా వచ్చేలా చూసింది. తర్వాత పాలసీ మ్యాటర్ ఎలా ఇన్వాల్వ్ అయిపోయింది. తర్వాత దీంట్లో ముడుపులు తీసుకోవడం, ముడుపులు ఇవ్వటంలో కూడా కీలక పాత్ర పోషించిందే కాకుండా మొత్తంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈమె చాలా కీలకమైన పాత్ర పోషించింది. తర్వాత ఆమె లాభం కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయల లాభం కూడా పొందిందని చెప్పన్న అన్ని విషయాన్ని కూడా ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మొత్తంగా ఈ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పరిగణలో తీసుకొని తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 21 వరకు సిబిఐ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన తర్వాత కవిత జైల్లో చదవడానికి పుస్తకాలు కావాలని చెప్పేసి అన్ని కోర్టును కోరిన నేపథ్యంలో కోర్టు అనుమతించింది. పుస్తకాలు తీసుకోవచ్చు, తర్వాత తనకు కావాల్సిన పుస్తకాలు ఏమన్నా కావాలని అడిగితే అందుబాటులో ఉంచని చెప్పను అని కూడా రౌతవన్నీ కోర్టు చెప్పడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ ఛార్జ్ షీట్ ద్వారా అంటే ఇప్పటికీ దాదాపుగా 6 ఛార్జ్ షీట్లు వేసిన నేపథ్యంలో మొత్తంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా వెలుగు చూసిన అంశాలు కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, తర్వాత దీంట్లో అప్రూవర్స్ ఇచ్చిన సమాచారం కావచ్చు, వీటన్నింటినీ బేస్ చేసుకుని ఈ ఛార్జ్ షీట్ లో అన్ని విషయాలు కూడా పొందుపరిచినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇదే కాకుండా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఈమెను కనుక బయటికి పంపిస్తే శాస్త్రాలు తారుమారుస్తుంది కాబట్టి ఆమెను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. కొంతమంది కూడా అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విచారించే అవకాశం లేకపోతుందన్న అన్ని అంశాలు కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేసి మనకు సమాచారం అంతా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.